ప్రజల దయ వలన కూటమి ప్రభుత్వం ఏర్పడిందని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. ఏడాదిలో ఎన్నో హామీలు అమలు చేశామనే దానిపై సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇక యాప్లో ప్రజల అభిప్రాయాలను నమోదు చేస్తామన్నారు. ఇక ఇప్పటికే పథకాలు అమలవుతున్నా ఇంకా రానున్న రోజుల్లో కానివట్టి పథకాలను అమలు చేయనున్నామని కూడా వాటి గురించి వివరిస్తామని తెలిపారు. 10,000 రూపాయలు ఆ రోజు గొప్పగా చెప్పారు. మేము వేట నిషేధ కాలంలో మేము 10,000 ఇస్తున్నామని. ఆ 10,000 ఈవేళ మేము 20,000 రూపాయలు ఇచ్చి సుమారు 350 కోట్ల రూపాయలు మొన్ననే ముఖ్యమంత్రి గారు ఈ మత్స్యకారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీ కూడా మీకు తెలుసు, డీజిల్ సబ్సిడీ కూడా సుమారు ఆ రోజు 7 రూపాయలు ఉంటే దాన్ని ఈవేళ 12 రూపాయలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మనం చెప్పుకుంటూ పోతే ఇట్లా ఈ సంవత్సరం కాలానికి సంబంధించి ఎన్ని పనులు చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యంగా అమరావతిని కూడా ఒక సేపుకి తీసుకొచ్చి అట్లాగే దాన్ని జాతికి అంకితం చేయాలనే ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఉంది. అట్లాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా బాగా సహకరిస్తుంది. మనకి వారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మనకి ఈ దిశానిర్దేశం చేసి ప్రజల్లో మనం తిరగమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా రేపు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ని మీరు అమలు చేయాలని చెప్పి కోరుతూ, మరి 2 నిమిషాలు కూడా మీరు అందరూ కూడా ఈవినింగ్ అయినప్పటికీ ప్రెస్ సోదరులు అందరూ కూడా వెయిట్ చేసి మరి నాకు సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు స్వయాన దాని మీద స్టడీ చేసి రైతులు నష్టపోతున్నాం అని చెప్తే ప్రతి కేజీకి 4 రూపాయలు సబ్సిడీ మనం ఇస్తున్నాం. ఇప్పుడు దానికి కూడా సుమారు 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని అది రైతులకు ఉపశమనం కలిగించారు. మరి అట్లాగే